ఎంపీగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ కామెంట్స్. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. నమస్కారం. తొలి అడుగు సుపరిపాలనలో తొలి అడుగు. నేను కూడా ప్రప్రథమంగా పార్లమెంట్ సభ్యుడిగా నా తొలి అడుగు ఈ సంవత్సర కాల ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలన్న తపన, ఇటువంటి వాటితో నా రాజకీయ జీవితం ఈ సంవత్సర కాలంలో నా ప్రయాణం గురించి, నేను చేసుకున్న కార్యక్రమాల గురించి వివరించాలని అనుకున్నాం. ముందుగా నా రాజకీయ జీవితంలో నన్ను పార్లమెంటు సభ్యునిగా కూర్చోబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా నాకు అత్యంత ఆప్తుడు మా యువనేత గౌరవ నారా లోకేష్ గారికి, కూటమి నేతలందరికీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, వీటికి తోడు నా ఈ ప్రయాణంలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా నా సేవా కార్యక్రమాల సమయం నుంచి నా తొలి అడుగు ప్రయాణంలో నాతో పాటు నిలిచిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా మొదలైన కొత్తలో నాకు ఇటువంటి కొత్తది కాబట్టి అలవాటు పడడానికి ఒక నెలన్నర సమయం పట్టింది. ఈ సమయంలో అధికారులతో కానీ, నాయకులను కానీ కోఆర్డినేట్ చేసుకుంటా, ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా అందరితో కలిసి ప్రయాణం చేయటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను ఈ కాలంలో విజయవాడ నగరం గురించి ఎక్కువ దృష్టి పెట్టాను. ఈ విజయవాడ నగరంలో మనం చూస్తే, విజయవాడ నగరం చుట్టూ కూడా రైల్వే లైన్లు ఆకుపై ఉన్న నగరం. ఈ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఆటో నగర కార్మికులు, భవన కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ నగరంలో మధ్య కార్మిక లోకం ఎక్కువగా నివసించే ఈ నగరంలో వారి శ్రేయస్సు కోరే ఎక్కువగా కష్టపడదామని నేను మొదటి నుంచి చెబుతున్నట్టుగానే, రైల్వేస్లో నేను చూస్తే గత 6 నెలలుగా పోరాటం చేసి అమృత్ భారత్ స్కీమ్ కింద విజయవాడ రైల్వే స్టేషన్కి రేపు 15 రోజుల్లో 850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి టెండర్లు పిలవబోతున్నారు. 15 రోజుల నుంచి నెల రోజుల లోపల. ఇది నేను ఒక అద్భుత విజయంగా భావించవచ్చు. ఎందుకంటే పార్లమెంటు సమావేశాల్లో కూడా 2 సార్లు రైల్వే మంత్రి గారిని కోరటం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా రైల్వే మంత్రిని చెప్పారు, మాకు విజయవాడ అనేది చాలా ఇంపార్టెంటు, అమరావతిలో భాగమైన విజయవాడ రైల్వే స్టేషన్ బాగుండాలనగానే మొన్నే నీతి ఆయోగ్లో క్లియర్ అయ్యి ఇవాళ విజయవాడ రైల్వే స్టేషన్ టెండర్లు రాబోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కృతం కాని గుణదల 2 ఆర్ఓబీలు, మధురానగర్ దగ్గర ఒక ఆర్ఓబి, ఓల్డ్ రాజేశ్వరరావుపేట దగ్గర ఒక ఆర్ఓబి, మన వెస్ట్ కాన్స్టిట్యున్సీని, సెంట్రల్ కాన్స్టిట్యున్సీని కలిపే విధంగా ఇప్పుడు చాలా చిన్న వంతెనగా ఉంది. దానికి కూడా 4 లైన్ల వంతెన కింద డిపిఆర్. వీటికి తోడు డ్రైన్లు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లు ఎన్నో సంవత్సరాల నుంచి క్లీన్ చేయకపోవడం, వరదల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. వరదల డ్రైన్లన్నీ కూడా క్లీన్ చేయించడం జరిగింది. రాయలపాడులో కానీ, కొండపల్లిలో కానీ 3 ఆర్ఓబీలు, ఎందుకంటే అన్ని ఫాస్ట్ ట్రైన్స్ దగ్గర 3 ఆర్ఓబీలు, సుమారు 8 ఆర్ఓబీలు పట్టాలెక్కించడం జరిగింది. తప్పకుండా 2-3 నెలల కాలంలో శంకుస్థాపన జరిగి వితిన్ సంవత్సరంన్నర కాలంలో ఇవాళ అన్నీ కూడా రైల్వేకు ఉన్న సమస్యలన్నీ తీరే విధంగా కృషి చేశారు. ఇంకొకటి, అమృత్ భారత్ కింద మన గుణదల,
అంతేకాకుండా మన రాయనపాడు అమృత్ భారత్ కింద 2 స్టేషన్లు కూడా అతి త్వరలో ప్రధానమంత్రి గారి చేతిలో ఓపెన్ కాబోతున్నాయి. రాయనపాడు ముందు ఓపెన్ అవుతుంది, గుండలు కూడా. అదేవిధంగా కొండపల్లి ప్రాంతంలో మనం చూస్తే ప్లాట్ఫామ్లు అభివృద్ధి చేయడం జరిగింది. కొండపల్లిలో కూడా ఒక డ్రైనేజ్ సమస్య ఉంది, దాన్ని కూడా తీసుకెళ్ళడం కాబట్టి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం కాకుండా ఢిల్లీలో కూడా అధికారులను కలిసి ఈ అన్ని సమస్యలు పరిష్కారమయ్యే విధంగా డిపిఆర్లు రెడీ చేపించి టెండర్ల స్టేజ్కి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఇన్ని కార్యక్రమాలు రైల్వేలో చేయడం జరిగింది. వాటికి తోడు నేషనల్ హైవేస్, రెండో సమస్య అయిన నేషనల్ హైవేస్ మీరు చూస్తే వచ్చిన మొదటి పార్లమెంటు సమావేశాల సమయంలోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో నితిన్ గడ్కరీ గారి దగ్గర తీసుకెళ్లి 6.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించుకురావడం జరిగింది. కానీ మెట్రో కూడా రావడం వల్ల కొంచెం పని ఆలస్యం జరిగింది, లేకపోతే ఈ పాటికి పని మొదలు కావాలి. మరొకటి నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ మధ్య నేషనల్ హైవే 6 లేన్ చేయాలని ప్రభుత్వం తలంచింది. కానీ కొన్ని కారణాల వల్ల ఔటర్ రింగ్ రోడ్డు వరకే నేషనల్ హైవే తీసుకెళ్తారని అధికారులు చెబితే వారితో పోరాడి 3 రోజుల క్రితమే గొల్లపూడి వరకు 6 లేన్లు చేసే విధంగా నేషనల్ హైవే అధికారులకి ఒప్పించి డిపిఆర్ సంస్థకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ నేషనల్ హైవే గొల్లపూడి బైపాస్ వరకు కూడా, వెస్ట్రన్ బైపాస్ వరకు కూడా మనకి నేషనల్ హైవే జరుగుతుంది.